ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తాలా అలైహి వాలి వసల్లం ఇహలోకాన్ని విడిచే చివరి రోజు. తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది. తలనొప్పిని భరించలేక ఒక గుడ్డని తలకి గట్టిగా కట్టుకున్నారు. హజరత్ అలీ, ఫజల్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా వాళ్ళిద్దరు భుజాల మీద చేతులు వేసి మస్జిద్ నబవీకి వచ్చారు. మింబర్ మీద కూర్చున్నారు. కూర్చొని ఇలా అన్నారు, ఇక నేను ఇహలోకాన్ని విడిచి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఇంకా ఎక్కువ రోజులు నేను నీతో ఉండే ఆస్కారం అయితే లేదు. నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే, నా ద్వారా ఎవరైనా కష్టపడి ఉంటే, నేను ఎవరికైనా ఏదైనా ఇవ్వవలసి ఉంటే ఇప్పుడే అడిగి తీసుకోండి. ఇప్పుడే దాని యొక్క బదులను తీర్చుకోండి. తీర్పు దినం నాడు మీరు నాకు వ్యతిరేకంగా నిలబడవద్దు. ఆ లెక్కలను నేను భరించలేను అన్నారు. ఎవరి గురించి అయితే, ఎవరి వలనైతే మనకి సిఫారసు దొరుకుతుందో, ఎవరి సిఫారసు వలన మన పాపాలు క్షమించబడతాయో, ఎవరి వలన మనం స్వర్గంలోకి వెళ్తామో, అటువంటి ప్రియ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాల మీద ముందు నిలబడి ఇక్కడే బదులు తీర్చుకొని అని అడుగుతున్నారు. సహాబాలందరూ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. కానీ మనకి మరణం తర్వాత వచ్చే జీవితం గురించి కొద్దిగా కూడా భయం లేదు.